దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా అన్ని విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో బాగున్నారా? మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో దినదినము అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం చదివి ఆలోచన చేద్దాం. వివేకము కలిగి దేవుణ్ణి వెదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఈ వచనాన్ని మనం కానీ ఆలోచిస్తే, మనుషులు వివేకము కలిగి ఉండాలట. వివేకము కలిగి దేవుణ్ణి వెదకేవారుగా ఉండాలట. అది దేవుడు కోరుకునేటటువంటి విషయం. చూడండి, మనిషి దేవుణ్ణి వెతకాలా అని ఆలోచిస్తే వెతకాలి. ఎందుకు వెతకాలి అంటే, మనిషి తనంత తాను తయారు చేసుకోలేదు కనుక ఈ మనిషిని చేసిన వారు ఎవరు అనేది వెతకటము వివేకము కలిగి ఉండడం. ఈ మనిషిని తయారు చేసిన వారు ఎవరు అని వెతికితేనే మనిషిని చేసిన దానికి కారణం దొరుకుతుంది. ఈ యొక్క సృష్టిని చేసిన వారు ఎవరు అని వెతికితేనే ఆ సృష్టిని చేసిన దానికి కారణం దొరుకుతుంది. చూసారా, ప్రతి దానికి కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, సమస్య పరిష్కారం ఉంటుంది, జవాబు ప్రశ్న ఉంటుంది. కనుక ఈ భూమి మీద జన్మించిన ప్రతి మనిషి కూడా దేవుణ్ణి వెతకవలసిన అవసరత ఉంది. ఎందుకు దేవుణ్ణి వెతకాలి? ఎందుకు దేవుణ్ణి వెతకాలి అంటే, మానవునికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుణ్ణి వెతకాలి. ఏంటి మానవుని యొక్క పరిస్థితి? ఒకప్పుడు లేని మానవుడు, భూలోకాన్ని చూడని మానవుడు భూలోకాన్ని చూస్తున్నాడు. ఒకప్పుడు కనబడని ఈ సృష్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కనబడుతుంది. కొంతకాలం బ్రతుకుతున్న మానవుడు కొంతకాలం తర్వాత ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. చూసారా? కనుక మానవుని యొక్క అధీనములో, మానవుని యొక్క అధికారములో లేనివి ఎన్నో చూస్తున్నాము. కనుక ప్రతి మనిషి కూడా దేవుణ్ణి వెతకాలి. ప్రతి మనిషి దేవుణ్ణి వెతికితేనే వివేకం అంటే అదే. వివేకము అనగా తెలుసుకోవడానికి ప్రయత్నించడం, తెలుసుకోవడానికి సెర్చ్ చేయడం, పరిశీలించడం. నా సృష్టికర్త ఎవరు? మరి మన తల్లిదండ్రులు మనల్ని చేయలేదు, డాక్టర్లు చేయలేదు, మానవులు ఎవరూ చేయలేరు. మరి ఎవరు చేశారు? అదే వివేకం అంటే. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎప్పుడు చేశారు? ముందేముంది? తర్వాత ఏమవుతుంది? ఇవన్నీ ఆలోచించడమే వివేకం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మానవుని యొక్క స్థితిగతులన్నీ మనం పరిశీలించినప్పుడు జననం ఉంది, మరణం కూడా ఉంది, రావడం ఉంది, పోవడం కూడా ఉంది, జీవితం ఉంది, మంచి జీవితం ఉంది, చెడు జీవితం ఉంది, కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి. మరి ఇదంతటికి కారణం ఎవరు? దీని వెనకాల ఏముంది? అదే వివేకం. ఎప్పుడైతే ఇలా మానవుడు ఆలోచిస్తాడో అప్పుడు సృష్టికర్త దొరుకుతాడు. ఎప్పుడైతే మానవుడు ఇలా ఆలోచిస్తాడో తన జన్మకి కారణం దొరుకుతుంది. ఎప్పుడైతే మానవుడు ఇలా ఆలోచిస్తాడో దేవుని యొక్క ప్రణాళిక అర్థమయ్యి ఈ భూమి మీద దేవుడు చెప్పినట్లుగా బ్రతికి
సంతోషంగా ఇంకొక లోకానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి భూలోకం ఉంటే ఇంకా లోకాలు ఏమి లేవా? అందుకే వెతకమన్నాడు. అందుకే దేవుడు తనను వెతుకువారు కలరేమోనని ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుణ్ణి వెతకవలసిన అవసరత ప్రతి మనిషికి ఉంది. ఎందుకంటే ప్రతి మనిషికి జననం ఉంది, ప్రతి మనిషికి మరణం ఉంది. ప్రతి మనిషి సృష్టింపబడ్డాడు. ప్రతి మనిషికి దేవుడిస్తున్నటువంటి సహాయం అందుతుంది. కనుక ప్రేమ దేవుని బిడ్డారా, ప్రతి మనిషి పాపము వలన మరణిస్తున్నాడు. ఈ పాపం వలనే మరణం వచ్చిందని వెదకి వివేకము కలిగిన వారికి అర్థమవుతుంది. ఆ పాపానికి పరిష్కారం దేవుని యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అని అర్థమవుతుంది వెతికితే. ఈ మరణం తర్వాత పరలోకం ఉందని వెతికితే కనబడుతుంది. దేవుడిచ్చిన గ్రంథంలో, దేవుని మాటల్లో, దేవుని ప్రేమ ఈ ప్రకృతిలో కనబడుతుంది. దేవుని ప్రేమ అమ్మా నాన్నల్లో కనబడుతుంది. వెతికితే అన్నీ దొరుకుతాయి. అందుకే దేవుడు మనుషులు తనను వెతకాలని, వెతికితే సంపూర్ణ అవగాహన, అనుభవ జ్ఞానము దొరుకుతుందని, తద్వారా వారు ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తండ్రి వద్దకు చేరుతారని దేవుడు ఆ ఆలోచనతో, ఆ ఆశతో మనుషులందరూ తనను వెదకి కనుగొని తెలుసుకొని తిరిగి రావాలని దేవుడు కోరుచున్నాడు. అటివారు అనుభవ జ్ఞానముతో దేవుణ్ణి తెలుసుకొని తమ హృదయమందు శాంతి పొందుచు ఆ పరలోకపు నిరీక్షణ కలిగి, ఆ పరలోకపు సిద్ధపాటు కలిగి మరో లోకానికి వెళ్ళిపోతారు. భక్తులందరూ చేసిన పని అది. దైవ భక్తులందరూ చేసిన పని అది. ఈ లోకం మనది కాదు, ఇంకొక లోకం మనకుంది. దేవుడు ఉండే లోకం, సృష్టికర్త ఉండే లోకం, మన తండ్రి ఉండే లోకం అని ఎరిగి వారు ప్రయాణమే వెళ్ళిపోయారు. అబ్రహాము, దావీదు, అపోస్తలులు, ఇలా అనేక భక్తులు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెతకడం అనేది మంచిది. దేవుణ్ణి వెతకడం అనేది సత్యం తెలుస్తుంది. దేవుణ్ణి వెతకడం ద్వారా మన జీవితాలు స్థిరపడతాయి, బలపడతాయి, శాంతింప చేయడం కలుగుతుంది. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత తెలియజేస్తున్నాం. అవును తండ్రి, సృష్టికర్తవైన దేవుడివైన నిన్ను వెతికితేనే మాకు సమాధానం దొరుకుతుంది. నిన్ను వెతికితేనే మా జీవితం ఎలా ఉందో, ఏం కావాలో తెలుస్తుంది. కనుక తండ్రి, నీవు మమ్మల్ని వెతికి కనుగొనాలని ఆశపడి తండ్రి మమ్మల్ని చేశావు. కనుక ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో, నేను లోకంలో ఉన్న వాటిని వెతికి, అల్పకాలంలో ఉన్న వాటిని కొరకు ఆశపడక, కృంగిపోక, శాశ్వతమైన ఆత్మ సంబంధమైన వాటిని వెతికి, నిన్ను వెతికి పరలోకం చేరేటట్టు కృప చూపించాను. అందరికీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఆశీర్వాదము, ఆరోగ్యము దయచేయమని క్రీస్తుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.